నేను మానక ప్రార్థన చేయుచున్నాను. కీర్తనలు 109, 4వ వచనం. ఒక్కొక్కసారి మన ధ్యానాలు అలవాటుగా తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ సమయాన్ని చాలామంది నిమిషాల్లో ముగించివేస్తూ ఉంటారు. ప్రఖ్యాతి చెందిన భక్తులు ఎవరైనా ఎప్పుడైనా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపకుండా ఉన్నారని విన్నామా? తన గదిలో ఏకాంతంగా గడపలేని వ్యక్తి ఎవరైనా ప్రార్థనలో పవిత్రాత్మను పొందినట్లు ఎక్కడైనా చూశామా? జార్జి విట్ఫీల్డ్ అనే భక్తుడు రోజుల తరబడి, వారాల తరబడి నేలమీద సాష్టాంగపడి ప్రార్థనలో గడిపాను అన్నాడు. నీ మోకాళ్లమీద నువ్వుంటేనే నువ్వు ఎదగగలవు అన్నది మరొక భక్తుని సాక్ష్యం. వీరంతా తమ అనుభవాలనే తమ మాటలో వ్యక్తపరుస్తున్నారు. ఏకాంతాన్ని ప్రేమించని ఏ వ్యక్తి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో, సాహిత్యంలోగాని, విజ్ఞాన శాస్త్రంలోగాని చిరస్మరణీయమైన కార్యాన్ని చెయ్యలేదు. నిజానికి ఈ ఏకాంతం అనేదాన్ని క్రైస్తవ జీవితంలో ఒక సూత్రంగా భావించవచ్చు. దేవునితో ఎక్కువ కాలం ఏకాంతంలో గడపకుండా ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మలో ఎదుగుదల పొందటం అసాధ్యం. అలసి సొలసిన హృదయమా, నా దగ్గరకు రా. నేను నడిపించే ఏకాంత స్థలానికి రా. లోకధ్వనులకు దూరంగా నాతో రా. శాంతి నీ ఎదలో సంగీతమై స్పందిస్తుంది.